నేర్చుకోగలిగే స్థాయికి రావడాన్ని నేర్చుకోవడం అంటారు. అలా నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. అప్పుడు నీ వాయిస్ వాల్యూ పెరుగుతుంది. చాలా మంది నేను చెప్తే ఎవరు వినట్లేదు సార్, నేను చెప్తే ఎవరు కొనట్లేదు సార్, నేను చెప్తే మీడియాకి ఎవరు రావట్లేదంటే ఫస్ట్ నీ విలువ పెంచుకోవాలి. నీ విలువ ఎలా పెరుగుతుంది? నువ్వు వెస్టేజ్ గురించి మొత్తం నేర్చుకొని నీ మైండ్ లో పెట్టుకొని ఎవరికి ఏది కావాలో ఇచ్చే స్థాయిలో ఉంటే జనాలు నీ చుట్టూ తిరుగుతారు, నీ మాటకు విలువిస్తారు. నీ మాట్లాడే మాటకు విలువిస్తారంటే నీ వాయిస్ వాల్యూ పెరుగుతుంది. ఎవరు నీ డౌన్లైనర్ ఏది అడిగినా సరే, నా అప్లైనర్ ఫోన్ కలుపుతాను, అప్లైనర్ చేస్తున్నా అంటే 3 రోజులు చూస్తా, 4 రోజు ఆ కింద ఉన్న వ్యక్తి డైరెక్ట్ ఫోన్ పైన వ్యక్తి నెంబర్ తీసుకొని అతను ఫోన్ చేస్తాడు, నువ్వు డమ్మీ, నీతో ఏం లేదు, నీకు ఫోన్ చేసి నీకు టైం వేస్ట్ చేసుకోవడం అంటాడు. రేపు పొద్దున్న నువ్వు ఏదని చెప్తే ఎందుకు ఇటాడు, చూసాను అబ్బా నీ మాట ఎవరు వింటాలే అంటారు. సింపుల్ వెరీ లాజిక్. మనము మన వాయిస్ వాల్యూ పెంచుకుంటే జనాలు మన మాట వింటారు. నువ్వు లెర్నింగ్ చేసుకుంది నీ మైండ్ లో పెట్టుకుంటే నీ వాయిస్ వాల్యూ పెరుగుతుంది. నేర్చుకోవాలి, వినడం కాదు. నేర్చుకోవాలి అంటే నేర్చుకుంది నువ్వు విన్నది చెప్పే స్థాయిలో రావాలి. అలాగే నువ్వు ఎప్పుడైతే నేర్చుకునేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. మనం చెప్పింది ఎప్పుడు జనాలు పాటించడు, గుర్తు పెట్టుకోండి. నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తా ఉంటారు కొంతమంది. వీళ్ళు మాత్రం ఏం చేయరు, ఆర్డర్లు వేస్తా ఉంటారు. కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేస్తేనే, నువ్వు నేర్చుకునేది ఇంప్లిమెంటేషన్ చేయాలి లీడర్ గా. అంటే నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ఫాలో అవుతే, నేను రోజు అందరూ 5 గంటలు లేవాలని చెప్పేసి నేను 8 గంటలు వేస్తే ఏమన్నా నాకు వాల్యూ ఉందా? నేను ఎలా సక్సెస్ అవుతాను? ప్రజలందరూ నా టీం నన్ను గౌరవించాలంటే ఎలా? కాబట్టి నేను ఇంప్లిమెంట్ చేసి నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అదే నా టీం ఫాలో అవుతారు. నేను చెప్పింది ఎప్పుడు ఫాలో అవరు. కాబట్టి నేను నేర్చుకున్నది ఇంప్లిమెంటేషన్ చేయాలి. నేర్చుకున్నది అంటే 7 స్టెప్స్ ఇలా ఫాలో అవ్వాలన్నప్పుడు నేను 7 స్టెప్స్ ని ఫాలో అవ్వాలి. నేను 7 స్టెప్స్ ఫాలో అవ్వకుండా, ఎవరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు, పోస్ట్ ఇచ్చిన వాళ్ళు చూసుకోండి ఒకసారి, డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి బిలీవ్. ఈరోజు నువ్వు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తావో అప్పుడే నిన్ను జనాలు నమ్ముతారు, నిన్ను ఫాలో అవుతారు. రిజల్ట్ ఇది వస్తుంది. నువ్వు ఇది ఫాలో అవుతే, కన్సిస్టెన్సీ ఫాలో అవుతే రిజల్ట్ వస్తుంది. నువ్వు నేర్చుకోకపోతే నువ్వేమీ, నీ వాయిస్ వాల్యూ పెరగదు. నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే నీ మాట ఎవరు వింటారు. అలాగే టీచ్ టు డౌన్లైనర్. నువ్వు నేర్చుకున్నది కూడా నేర్పించడం కూడా నీకు రావాలి. చాలా మంది అన్ని నేర్చుకుంటారు, వాళ్ళ మైండ్ లో లోపల ఉంటది. అట్లా స్టేజ్ మీదకి వచ్చి 2 మాటలు మాట్లాడాలని చెప్పలేరు. స్టేజ్ మీదే కదా, వాళ్ళు ఎవరికైనా ఎదుటి వ్యక్తికి చెప్పేటప్పుడు ఏదో వాళ్ళకి తెలియని ఒక ఫియర్ వాళ్ళలో ఉంటుంది. ఆ ఫియర్ ఏం చేస్తుందంటే వాళ్ళు నేర్చుకున్నది మర్చిపోతుంటారు. కాబట్టి మనం నేర్పించడం కూడా రావాలంటే నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు బాగా నేర్చుకునేది నీ టీం కి నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. చెప్తా ఉండాలి. ఒక వ్యక్తినే చెప్పాలి, ఒక వ్యక్తి లేకుండా అద్దం ముందు నిలబడేందుకు ప్రయత్నం చేయాలి. ఎక్స్ప్లెనేషన్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు ఎప్పుడైతే డౌన్లైనర్ టీమ్ కి నేర్పించగలిగితే అక్కడ టీమ్ డూప్లికేషన్ జరుగుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ డూప్లికేషన్ బిజినెస్ అంటారు. లర్న్ ఫ్రమ్ అప్లైనర్, ఇంప్లిమెంటేషన్ అండ్ టీచ్ టు డౌన్లైనర్. ఇదే కదా మనం చేస్తున్నది. ఇక్కడ మనం నేర్పించేది, నేను నెలకు మీటింగ్ పెడతాను, మీరందరూ మీటింగ్ రాండి, నెలకు ఒక రోజు 8 గంటలు పెట్టేసి చెప్పేసి 4 రోజులు కనపడకపోతే సక్సెస్ అవుతామా? అందులో కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీలోని భాగమా మన జూమ్ మీటింగ్. నువ్వు రోజుకి 1 డే వర్క్ షాపులు, బూట్ క్యాంపులు వద్దు, మనకి రోజుకు 1 గంట నేర్చుకోండి. దట్ ఈస్ ద కన్సిస్టెన్సీ ద వర్క్. ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక తాబేల్ని, కుందేల్ని పరుగు పందెంలో చాలా మనం వీడియోలు చూస్తూ ఉంటాం. కుందేలు చాలా ఈజీగా ఫాస్ట్ గా పరిగెడుతుంది, కానీ దాంట్లో ఒక నెగ్లిజెన్స్ ఉంటుంది దానికి, నేను బాగా ఫాస్ట్ గా పరిగెడతానని. ఒక చోటు వెళ్ళిన తర్వాత నిద్రపోవడమో, పక్కకి చూసుకుంటే నిలబడిపోవడమో జరుగుతుంది. కానీ తాబేలు నేను పరిగెత్తలేనని తెలిసినా సరే కన్సిస్టెన్సీగా అడుగులో అడుగు చేసుకుంటూ ముందుకెళ్ళి తాబేలు గెలిచిన రోజులు చాలా ఉన్నాయి, చాలా ప్రయత్నాలు ఉన్నాయి ప్రాక్టికల్ గా కూడా. అందుకోసం నువ్వు రోజుకి 8 గంటలు, ఒక 10 రోజులు బూట్ క్యాంపులు, ఇవన్నీ వద్దు మనకి. ప్రతి రోజు జూమ్ లో నేర్చుకోండి. లేదా నీకు 1 అవర్ లర్నింగ్ ఫ్రమ్ అదర్ వీడియోస్. మన మాట వినాలి, నా మాట వినాలి అని కాదు. మీకు నచ్చిన లీడర్, మన టీంలో కాకుండా మన పక్క టీంలో ఇంకా చాలా మంది లీడర్లు ఉన్నారు. యూట్యూబ్ లో మనకంటే చాలా గొప్ప, మన లీడర్లు కంటే గొప్ప లీడర్లు చాలా మంది ఉన్నారు. మీకు ఏ లీడర్ చెప్పింది బాగా నీకు ఎఫెక్టివ్ అనిపిస్తే, బాగా మంచి అనిపిస్తే నేర్చుకోండి. కానీ ఇక్కడ మనం నేర్పించడం రాకపోతే సక్సెస్ అవ్వము. కాబట్టి క్రమము తప్పకుండా ప్రతిరోజు స్థిరంగా ఇక్కడ వీక్లీ 6 డేస్ మీటింగ్ పెడితే 6 డేస్ వినే ప్రయత్నం చేయాలి. దానికి అనుగుణంగా నీ వర్క్, లైఫ్ స్టైల్ వర్క్ ప్లాన్ చేసుకోవాలి. కుదిరితే నేను జూమ్ జాయిన్ అవ్వడాను అని చెప్పడం కాదు.
కుదిరించుకొని నువ్వు జాయిన్ అవ్వగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు. ఇక నేను కుదిరించుకునే క్లాస్ రన్ చేస్తున్నాను ఎవ్రీడే ఇయర్ గా. నాకు చాలా మంది టీం ఉంది, చాలా మీటింగ్లు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి నాకు పర్సనల్ కూడా. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడున్నా సరే నేను 6:50 కల్లా నేను ఒక పీస్ఫుల్ ప్లేస్ కి వెళ్ళిపోయి నేను లింక్ పెట్టేసి ఈ రోజు మీటింగ్ రన్ చేస్తున్నా అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. నేను కన్సిస్టెన్సీ పవర్ నేర్చుకున్నాను కాబట్టి ఈ రోజు ఒక 1 ఇయర్ నుంచి ఒక వైఎస్ఆర్ గారు క్లాస్ ఇవ్వడం తప్ప నేను ఎప్పుడు నడుస్తూ ఉంది. ఒకవేళ అఫిషియల్ గా నేను పండుగలు ఏమైనా ఆలోచిస్తున్నా కానీ ఆపిందేం లేదు, నడిపించగలుగుతున్నాను అంటే కన్సిస్టెన్సీ పవర్. ఈ రోజు క్రౌన్ అవ్వాలంటే నేను చేస్తున్న పనిలో కొద్దిగైనా కన్సిస్టెన్సీ ఉంటేనే సక్సెస్ అయ్యాను. నేను నాకు బుద్ధి పుట్టినప్పుడు వారానికి ఎప్పుడు మెసేజ్ పెట్టేసి మీటింగ్ పెడితే ఇది విజయవంతంగా నడుస్తుందా? నడవదు కదా. అలా ఇప్పుడు నాలో ఉన్న కన్సిస్టెన్సీ మీలో కూడా ఉంటే ప్రతి ఒక్కరిలో ఎవరైతే నేను ఫెయిల్యూర్ అవుతున్నాను, నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను, నా మాట జనాలు వినట్లేదు అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? నేర్చుకునే దాంట్లో కన్సిస్టెన్సీ ఉండాలి. నేర్చుకునేది ఇంప్లిమెంటేషన్ చేయడంలో కన్సిస్టెన్సీ ఉండాలి. అందరినీ జూమ్ లో జాయిన్ అయ్యి నేనే లేట్ గా జూమ్ లో జాయిన్ అవుతున్నాను అనుకోండి, నేను ఇంకో మీటింగ్ లో లేదా నా కింద ఇప్పుడు లీడర్ లో లేట్ గా జాయిన్ అయ్యి అనుకోండి, ఎక్కడ కన్సిస్టెన్సీ ఉంది? డిసిప్లిన్ లో కన్సిస్టెన్సీ లేదు. కాబట్టి అది వాళ్ళ యొక్క వాల్యూ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎంతమంది ఉన్నా సరే లీడర్ ముందు జూమ్ లో జాయిన్ అయ్యాడంటే ఆ పవర్ దాని చాలా వాల్యూని పెంచే విధంగా ఉంటుంది. ఎవరైతే నా మాట ఎవరు వినట్లేదు, నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను, నేను చెప్తే నా టీం వినట్లేదు అంటే తప్పు టీములో కాదండి. 100% చెప్తా, మనలో తప్పు ఉంది, మనలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం చేసే పనుల్లో కన్సిస్టెన్సీ లేదు, నేర్చుకునే విధానంలో లేదు, ఇంప్లిమెంటేషన్ లో లేదు, నేర్పించే విధానంలో లేదు. ఈ 3 విషయాల్లో మీరు కన్సిస్టెన్సీ తెచ్చుకోండి. మీరు సక్సెస్ కాకపోతే చూడండి 2026లో 100% రాసిస్తాను. ఎవరైతే నేను క్వాలిఫై కావట్లేదు అన్న వాళ్ళు నా దగ్గర రండి, నేను ఎక్కడ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలో చెప్తాను. 100% మేము 2025 డిసెంబర్ లో క్వాలిఫై అయ్యి మీరు అనుకున్న విధంగా 26 జనవరికి ఆ స్థాయిలో ఉంటారు. ఈ రోజు నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నది కూడా కన్సిస్టెన్సీనే. నా దగ్గర కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, నేనేమి శ్రీరామచంద్ర అని చెప్పట్లేదు. నా దగ్గర ఉన్న ఫెయిల్యూర్స్ నేనే సరి చేసుకుంటున్నాను. ఎవరో వచ్చి నాకు సరి చేయాల్సిన అవసరం లేదు. ఒక సక్సెస్ పీపుల్ ఎలా సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు ఎక్కడ తప్పులు కరెక్ట్ చేసుకుంటున్నారు చూసుకొని నేర్చుకొని ఈ రోజు నేను నేర్చుకుంది మీకు చెప్తూ మన టీం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగానే 2025 విజన్ 2025 అనేది మనం మొదలు పెట్టాం. అంతకు ముందు 2 సార్లు నేను ప్రయత్నం అయితే చేశాను, 100% ఫెయిల్యూర్ అయ్యాను. కానీ ఆ ఫెయిల్యూర్ లో చాలా నేర్చుకున్నాను. నేను ఆ ఫెయిల్యూర్ కూడా కారణం కన్సిస్టెన్సీనే. నేను ఏదైతే స్టార్ట్ చేసినప్పుడు నా ఆలోచన ఏదైతే ఉందో దాన్ని స్థిరంగా ఉంచుకోలేకపోయాను. కొన్ని నిర్వహణ కారణాల వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్లోగా అది డైల్యూట్ అయిపోయి 0 అయిపోయింది. ఈ రోజు ఖచ్చితంగా 3వసారి గెలవాలి అనేది ప్రతి రోజు నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ, నన్ను నేనే ఎంకరేజ్ చేసుకుంటూ, నన్ను నేనే బలోపేతం చేసుకుంటూ ఈ రోజు విజన్ 2025 అనేది స్టార్ట్ చేశాను. 100కి 1000% రిజల్ట్ చూపిస్తాను నేను కంపల్సరీ సార్. ఎవరైతే నాన్ క్వాలిఫై అవుతున్నారో వాళ్ళు క్వాలిఫై చేసి చూపిస్తాను. దట్ ఈస్ ద మై ఛాలెంజ్. ఇది నేను పెట్టుకున్న గోల్స్. ఈ రోజు ఆ కన్సిస్టెన్సీ మన గోల్స్ సక్సెస్ అవడానికి ఉపయోగపడుతుంది. నేను నా టీం ని విజన్ 2025 లో ఆ విజన్ ఏంటనేది నేను 6వ తారీఖు మన 9 గంటలకు స్టార్ట్ చేసే క్లాస్ నేను రిలీజ్ చేయబోతున్నాను. నా టార్గెట్ ఏంటి? ఇది మీకు ఇచ్చే టార్గెట్ కాదు. నా టీమ్ లో ఎంతమందిని క్రౌన్ డైరెక్టర్లు చేయాలి, ఎంతమందిని స్టాఫ్ డైరెక్టర్లు చేయాలి, ఎంతమంది డైమండ్ డైరెక్టర్ చేయాలి అనేది నేను టార్గెట్ పెట్టుకున్నాను. నా టార్గెట్ రీచ్ అవడానికి నేను ఏ విషయాల్లో కన్సిస్టెన్సీ ఉండాలని డిజైన్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా నా టీం గెలిపించి నేను గెలవాల్సింది గెలిచి చూపిద్దాం అనేది ఈ రోజు నా గోల్ కావచ్చు, నా ఛాలెంజ్ కావచ్చు, నా మనోవేదన కావచ్చు, ఆలోచన కావచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నేను చెప్పిన విషయాల్లో మీ దగ్గర ఏ విషయాల్లో కన్సిస్టెన్సీ లేదో చెక్ చేసుకొని వాటిలో మీరు కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ అవడం కాదు, మీరు మీ టీం ని సక్సెస్ అయ్యాలనే ఆలోచన పెట్టుకోండి. అది మీరు గెలవడానికి, మీ టీం గెలిపించడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ రోజు చెప్పిన ఈ ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఉపయోగించుకొని మీరందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ 2025లో మనం సెకండ్ డే క్లాస్ స్టార్ట్ చేసుకున్నా అందరికీ ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలి. విజన్ 2025 లో ఎక్కువ మందిని మీరు జాయిన్ చేసుకోండి. ఎక్కువ మందిని మనం సక్సెస్ చేయించి, క్వాలిఫై చేయించి, అందరికి ఇన్కమ్ ఇచ్చే విధంగా మార్చి ఈ రోజు మనం గొప్ప సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్.